సంచి తీసుకురావాల్సిన అవసరం ఉండదు. మీ ఇంట్లో ఏమైనా పండుగ ఉన్నా, ఎవరిదన్నా బర్త్డే కానీ పెళ్లి కానీ ఉన్నా వాళ్ళకు కూడా చెప్పండి ప్లాస్టిక్ సామాన్లు వాడొద్దని, మీరు కూడా వాడకండి. సో ఇలా కనుక మనం చేస్తే ఈ ప్లాస్టిక్ నిషేధం మనం దూరం చేయొచ్చు. దీంట్లో ముందుగా మీ ఆఫీస్ని మీరు ప్లాస్టిక్ ఫ్రీ చేశారని డిఆర్డీ వారు చెప్తున్నారు. దానికి కూడా చాలా చాలా ఇది మంచి విషయం. మీ అందరికీ శుభాకాంక్షలు. మిగతా దూరంగా పెట్టినప్పుడు మిమ్మల్ని కొడతాయి. సో అందుకని మన డిఎంహెచ్ఓ గారు, మన ఈసీఎల్పీ గారు ప్రతి ఇంటికి కూడా సెక్రటరీ గారిని పంపించి, అమ్మ అయ్యా మీరు క్లీన్ చేసుకోండి, దీన్ని ఇట్లా పెట్టుకోకండి, నీళ్లు ఇట్లా పెట్టుకోకండి, నీళ్లు కింద పడేసేయండి, శుభ్రంగా ఉంచండి. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను కోరుతున్నాను. మీ ప్రతి ఒక్క సభ్యులు కూడా రేపు వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి. వాళ్ళ ఇంటి కనుక అధికారులు కానీ, మన ఆశా అక్కలు కానీ, అంగన్వాడీ అక్కలు కానీ వస్తే వాళ్ళతో కూడా ఒకసారి మేము చేస్తున్నామని వాళ్ళకు కూడా చూపించండి. మీ పక్క వాళ్ళకు కూడా ఒకసారి చెప్పండి. ఈ చిన్న పని కనుక మన 1,00,000 మంది సభ్యులు చేస్తే వనపర్తి జిల్లాలో ఈ సంవత్సరం కాదు, నెక్స్ట్ 10 సంవత్సరాలకు కూడా డెంగ్యూ వచ్చే అవకాశం ఉండదు. సో ఈ డ్రై డే ప్రోగ్రాం గురించి మాత్రమే మేమందరం మిమ్మల్ని కలవడానికి వచ్చాము. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మీరందరూ కూడా దయచేసి రేపు ఒక్కరోజే కాదు, ప్రతి ఫ్రైడే మనం డ్రై డే యాక్టివిటీ చేయాలి. డెంగ్యూ మలేరియా కేసులు తక్కువ. డిఎంహెచ్ఓ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం మెడికల్ ఆఫీసర్స్ అందరూ చాలా తగ్గించారు. గత సంవత్సరం మనకి 31 కేసులు వచ్చాయి. డెంగ్యూ 31 కేసులు. ప్రతి డెంగ్యూ కేసు అదొక చనిపోయే విధంగా కూడా మారొచ్చండి. రెండోసారి మూడోసారి వచ్చిన డెంగ్యూతో పాటు వేరే ఏమైనా టైఫాయిడ్ వచ్చినా, డెంగ్యూతో పాటు వేరే ఇంకొక రోగం వచ్చినా కూడా అది మన జీవనాన్ని కూడా తీసుకెళ్ళిపోవచ్చు. అలా లేకున్నా డెంగ్యూ చాలా సింపుల్గా వచ్చిన సింటమ్స్ లేకున్నా మనం మంచం మీద పడ్డా కూడా మీరు ఏదో ఒక హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ కనీసం 50,000 నుంచి ₹1,00,000 మీకు ఖర్చు అవుతుంది. సో ఇదంతా మనం పోగొట్టుకోవాలంటే మిమ్మల్ని కోరేది ఏంటి? 7 రోజులు ఒక్కరోజు, ఆ ఒక్క రోజులో అర్ధగంట 10 నిమిషాలు మీ ఇంటి పరిసరాలలో ఎక్కడైతే ఇట్లాంటి వస్తువులు ఉన్నాయో, కొబ్బరి చిప్పలు కావచ్చు, బకెట్లు కావచ్చు, కుండ సీసీలు కావచ్చు, కుండలు కావచ్చు, మన సీసాలు కావచ్చు, టైర్లు కావచ్చు, కూలర్లు కావచ్చు, ఇవన్నీ మీరు మీ పరిసరాలలో ఉంచకండి. మీ ఇంటి లోపల పెట్టుకోండి, లేదంటే గ్రామ పంచాయతీకి ఇచ్చేసండి ట్రాక్టర్లు, వాళ్ళు బయటకు వెళ్ళి పడిస్తారు. లేదంటే మీరు ఎక్కడో కూడా లోపల పెట్టుకోండి. మీరు ఇవన్నీ బయట పెడతారు. బయట పెడితే మనకు వర్షం పడుతుంది. వర్షం నీళ్ళు దాంట్లో జమ అవుతాయి. దానివల్ల మళ్ళీ పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఒక్కళ్ళే చేస్తే సరిపోదు. ఎందుకంటే పురుగు తెలియదు కదా, నేను ఈ ఇంట్లోనే కుట్టినాను, ఈ ఇంట్లో వాళ్ళనే కుట్టాలని పురుగు తెలియదు, అదోమో తెలియదు. అదేంటి మీరు మొత్తం కుడుతుంది. సో మీ ఇంటి పక్కన ఎవరైనా పెట్టినా కూడా మిమ్మల్ని కుడతాయి అవి. వాళ్ళు తర్వాత పైకి వెళ్ళి అది చదువుకునే అవకాశం కూడా మీరు ఇవ్వచ్చు. సో ఈ మహిళా శక్తి కింద మీకు మంచి మంచి ఐడియాస్ ఇచ్చారు. మంచి క్యాంటీన్ పెట్టవచ్చు. మీరు క్యాంటీన్ అంటే మనకి చాలా క్యాంటీన్లు ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళు కూడా చాలా క్యాంటీన్ పెడతారు. సో మీరు పెడితే ప్రాముఖ్యత ఏముంటుంది, మీరు పెడితే వేరే విధానంగా ఏముంటుంది, అలా మనం ఆలోచించాలి. ములుగులో ఒక 3 సంవత్సరాల క్రితం ఒక మహిళా సంఘం కలెక్టర్ ఆఫీస్లో ఉండేది. మేము వాళ్ళని పంపించి మంచి మన పిజ్జా బర్గర్లు ఉంటాయి కదా, అవి ఎట్లా చేయాలని వాళ్ళకి మేము చూసినాం. వాళ్ళు ఒక మంచి మెషిన్ కొనుక్కొని మొత్తం షాప్ ఓపెన్ చేసి, మినిస్టర్ గారు వచ్చి ఆ షాప్ను ఓపెన్ చేశారు. ఇప్పుడు కూడా అది మొత్తం వెలుగులో వాళ్ళు ఒక్కలే పిజ్జా కావచ్చు, బర్గర్ కావచ్చు సప్లై చేస్తారు. స్టార్టింగ్ 10,000 అయితే వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ వాళ్ళే తిన్నారు. తర్వాత నెల లోపలికి వాళ్ళు డెలివరీ స్టార్ట్ చేశారు. వాళ్ళకి నెంబర్ ఇచ్చి ఇంటికి పంచినారు. ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి కూడా డెలివరీ చేశారు. వాళ్ళకి ఇప్పుడు అంత ఆదాయం వస్తుంది.